Good morning, everyone. Welcome to today's The Hindu Analysis. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. దానికంటే ముందు ఒక మాట, కొద్దిగా వీడియోస్ పెట్టడం, హిందూ అనాలిసిస్ పెట్టడం లేట్ అయింది. బట్ ప్రతి హిందూ అనాలిసిస్ పెడతాము. నేను రీసెంట్లీ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నా గొంతు కూడా పాడైపోయింది. ఒక టీచర్కి కానీ ఒక సింగర్కి కానీ గొంతు చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. సో దగ్గుతో కూడా క్లాసులు చెప్పడం వల్ల కొద్దిగా గొంతు ఇబ్బంది. ఇప్పుడు కూడా ఇంకా రికవర్ అవ్వలేదు. బట్ న్యూస్ తప్పకుండా చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాను. డోంట్ మైండ్. అండ్ ఒకసారి మన కోర్స్ డీటెయిల్స్ చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎందుకు చూస్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఉద్యోగం వచ్చేంత వరకు మీకు మా గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. థర్డ్, బిగినర్ ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బిగినర్ మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏం రాదు, మీకు అసలు ఏం తెలియదు, యూపీఎస్సీ గురించి మీకు ఏం తెలియదు అనుకునే ఫ్యాకల్టీ చెప్పడం అనేది మొదలు పెడతారు. ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉంటుంది, ఒక ఇంటెన్సివ్ లెర్నింగ్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ చాలా మాన్స్టర్ అని భావిస్తారు, చాలా పెద్ద తలనొప్పి అని భావిస్తారు చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో మీకు డైలీ హిందూ అనాలిసిస్ నేను చేస్తాను. హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే హిందూలో రాని, అంటే హిందూ ఒక్కటే సరిపోదు కదా చదవడానికి, అదర్ సోర్సెస్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎవ్రీడే ఒక లైవ్ క్లాస్ అవుతుంది, దానిలో డిస్కస్ చేస్తారు. అండ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ కంప్లీట్గా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. కరెంట్ అఫైర్స్ అయితే మీకు కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సో మీరు యూపీఎస్ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, నబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏ, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సీజీఎల్ వీటన్నిటికీ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా మీకు లభించడం అనేది జరుగుతుంది. మామూలుగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవి కూడా రాస్తూ ఉంటారు కదా, సో మీకు రావడం అనేది జరుగుతుంది. సో సింగిల్ పేమెంట్ చేస్తే మీకు జస్ట్ 50,000 మాత్రమే అమ్మ ఫీజు. సో ఈఎంఐస్ 5,000 పర్ మంత్ నేను కట్టుకుంటానంటే 60,000 అవుతుంది. 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది. ఇది స్పెషల్ ఫీ 15th జూలై వరకు మాత్రమే. 15th జూలై తర్వాత 5,000 ఫీజు పెరగబోతుంది. అర్థమైందా? సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో కంప్లీట్ హిందూ అనాలిసిస్ కోసం మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. చాలా మంది తీసుకున్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ ప్రెటీ హ్యాపీ. అండ్ ఐ సీరియస్లీ రికమెండ్ యూ గైస్ టు జాయిన్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఎందుకు అంటే మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి మీరు వస్తారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. రైట్, మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? కొద్దిగా వాయిస్ ఇబ్బంది వస్తే తప్పుగా అనుకోమాకండి, కొద్దిగా గొంతు బాగాలేదు, మళ్ళీ చెప్తున్నాను. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్, ఐబీ సౌండ్స్ అలర్ట్ ఆన్ బంగ్లాదేశీ నేషనల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏం లేదు నాన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్గా భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి 8 మంది బంగ్లాదేశీస్ని పట్టుకున్నారు. సో 8 మంది బంగ్లాదేశీస్ దగ్గర ఏమున్నాయి అని చెప్పి ఆరా తీస్తే, వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర కనిపించడం అనేది జరిగింది. సో ఫేక్ డాక్యుమెంట్స్తో వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు అని తెలుసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మా వాళ్ళు భారతదేశం అంతటా ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, భారతదేశం అంతా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. సో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏంటి సస్పెక్ట్ చేస్తున్నారు అంటే, దీస్ ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి బంగ్లాదేశీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి కోల్కతా కానీ, లేకపోతే న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో వాళ్ళందరూ నివాసాలు ఏర్పరచుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు మన తాలూకా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు సస్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు మెయిన్ రీజన్, ఎందుకు ఫస్ట్ నుంచి మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఎందుకు ఇండియాలోకి వీళ్ళందరూ రావడం అనేది జరుగుతుంది? వాట్ మైట్ బి ద రీజన్? అది మనం ఇక్కడ ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో రెఫ్యూజీ క్రైసిస్ అనేది ఇండియాని ఎలా వెంటాడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇండియాకి శరణార్థులు రావడం కానీ, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతదేశంలో వచ్చి స్థిరపడడం కానీ భారతదేశానికి ఏం కొత్త కాదు. ఎందుకు అంటే 1947లో 1947లో ఏం జరిగింది? మనకి బ్రిటిష్ ఇండియా అనేది 2 సావరెన్ స్టేట్స్‌గా, 2 సావరెన్ కంట్రీస్‌గా విడిపోయింది. ఏంటి? ఏ కంట్రీస్ అంటే మంచి కంట్రీస్ 2,
ఇండియా అండ్ పాకిస్తాన్‌గా విడిపోయింది. సో, ఈ మనకి స్వతంత్రం మామూలుగా వచ్చిందా? కాదు. స్వతంత్రం కేమ్ అప్ విత్ ఏ వెరీ హీనస్ పార్టిషన్. పార్టిషన్‌తో మనకి దేశ విభజనతో మనకి స్వతంత్రం రావడం అనేది జరిగింది. సో, ఆ విభజన దేనికి దారి తీసిందమ్మా? చాలా ఇమిగ్రేషన్‌కి దారి తీయడం అనేది జరిగింది. చాలా మంది శరణార్థులుగా భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. చాలా మంది రెఫ్యూజీస్ అనేవాళ్ళు భారతదేశంలోకి మన బోర్డర్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో, ఈవెన్ మనకి ఇండియాకి ఈ తాలూకా ఇమిగ్రేషన్ లేపోతే రెఫ్యూజీ క్రైసిస్ ఇవన్నీ కొత్త కానప్పటికీ ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి రెఫ్యూజీ క్రైసిస్‌లో బంగ్లాదేశ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ప్లే చేస్తుందండి. ఎందుకు అంటే చూడండి, మొదట రీజన్ బంగ్లాదేశ్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో, దీని తర్వాత చాలా మంది రిఫ్యూజీస్ భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ద పొలిటికల్ క్రైసిస్ దేర్. సో, సెకండ్ రీజన్ ఏంటి అంటే బంగ్లాదేశ్ యొక్క పావర్టీ విపరీతమైనటువంటి పేదరికం వల్ల వాళ్ళందరూ భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు. మరి ఒక బోర్డర్ దాటి ఒక కంట్రీలోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీయా సార్? కష్టం గదా! మరి ఎలా ఎంటర్ అవుతున్నారు? అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బికాస్ ఆఫ్ ద పోరస్ బోర్డర్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య బోర్డర్స్ పోరస్. పోరస్ బోర్డర్స్ అంటే ఏంటి? ఈజీగా ఎంటర్ అవ్వగలిగేటటువంటి బోర్డర్స్. ద టెరైన్ దేర్ ఈస్ హార్డ్ అండి. అక్కడ చాలా హార్డ్ టెరైన్ ఉండడం వల్ల ఫిజికల్ బార్డర్స్ మెయింటైన్ చేయడం అనేది కష్టం. సో, 24 గంటలు సైనికులు గస్తీ కాయడం కూడా కష్టం. సో, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి అందుకే చాలా మంది వచ్చేస్తూ ఉంటారు. దాంతో పాటు మీరు బాగా గమనిస్తే ఈవెన్ అస్సాం అకార్డ్ సంగతి కూడా మీరు గమనించాలిక్కడ. అస్సాంలో గూడా చాలా మంది బంగ్లాదేశీస్ ఎంటర్ అవ్వడం వల్ల, సో, అస్సాం కల్చర్ అనేది కంప్లీట్‌గా కనుమరుగైపోయింది. బంగ్లాదేశీ కల్చర్. అదే బెంగాలీ కల్చర్ ఏదైతే ఉంటుందో అది అస్సాంలో ఎక్కువవుతుంది. మా అస్సామీస్ కల్చర్ యొక్క ఎగ్జిస్టెన్స్‌కే క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. అస్తిత్వానికే క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది అని చెప్పి మన తాలూకా అస్సాం స్టూడెంట్స్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫైట్ చేశారు. ఫైట్ చేసి అస్సాం అకార్డ్ అనేది సంపాదించుకున్నారు. అది వేరే విషయం. సో, ఈ బంగ్లాదేశీ పీపుల్ ఇండియాలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో మొదట ప్రాబ్లమ్స్ ఎందుకు? వాళ్ళు ఎంటర్ అయితే తప్పేంటి సార్? అంటే మొదట రిసోర్స్ మేనేజ్‌మెంట్ కష్టమవుతుందండి. మన దేశ జనాభాకి సరిపడినటువంటి రిసోర్సెసే మనం ఇవ్వలేము. ఆహార ధాన్యాలు గాని, లేకపోతే ఉద్యోగాలు గాని. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి, మనకి ఆ క్రైసిస్ అనేది వస్తుందా లేదా? రిఫ్యూజీ క్రైసిస్ తీసుకొస్తుందా లేదా? తప్పకుండా తీసుకొస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్, టెర్రరిజం అమ్మ. సో, ఈ తాలూకా పావర్టీ రీజన్‌తో, పేదరికం రీజన్‌తో బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఈ ఇస్లామిక్ రాడికలిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఇస్లామిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోబరుచుకుంటారు. లోబరుచుకొని టెర్రరిస్టులుగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. సో, మనకి స్లీపర్ సెల్స్ అని ఇవి అవి అంటారు. అంటే భారతదేశంలో ఉంటూనే ఈ టెర్రరిస్టులకు సహాయపడే వాళ్ళుంటారు. సో, దట్ విల్ బి ఎ సెక్యూరిటీ క్రైసిస్ ఇన్ ఇండియా. ఇండియాలో అది సెక్యూరిటీ క్రైసిస్‌కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ బంగ్లాదేశీ పీపుల్‌ని ఎలౌ చేయడం వల్ల గాని, లేకపోతే ఈ రెఫ్యూజీస్‌ని ఈజీగా తీసుకోవడం గాని, మన కంట్రీ యొక్క సెక్యూరిటీకే ఇబ్బంది కలిగించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఇంటూ అస్సాం హాస్ ఆల్సో కాజ్ సీరియస్ పొలిటికల్ ఇంప్లికేషన్స్. సోషియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ కారణం అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడే చెప్పాను కదా! అస్సాం అకార్డ్ ఇవన్నీ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి సార్? మరి ఈ రెఫ్యూజీ క్రైసిస్ మనం ఎలా హ్యాండిల్ చేయగలం సార్? అంటే మొదట ఇండియాకి ఇప్పటి వరకు ఒక రెఫ్యూజీస్ పైన ఒక లా అనేది లేదు. అబ్సెన్స్ ఆఫ్ రెఫ్యూజీ లా. ఒక చట్టం వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? రెఫ్యూజీస్‌ని ఎలా వాళ్ళకి టెంట్స్ గాని, లేకపోతే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ గాని, ఇవన్నీ ఎలా తీసుకురావాలి? సో, ఏం చేస్తే మంచిది? రెఫ్యూజీస్‌ని ఇన్‌ఫ్లో ఆఫ్ రెఫ్యూజీస్ ఇంటూ ఇండియాని ఎలా ఆపితే మంచిది? అనే విధంగా ఒక చట్టం అనేది మన ఇండియాకి ఉండాలి. దట్ యాక్ట్ ఈస్ అబ్సెంట్ నౌ. పోనీ ఇండియా జెనీవా కన్వెన్షన్‌లో భాగమా అంటే మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. జెనీవా కన్వెన్షన్ ఈస్ ఫేమస్‌లీ కాల్డ్ నో జెనీవా కన్వెన్షన్ అంటాము. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద కన్వెన్షన్ ఆర్ ద అగ్రీమెంట్ ఆన్ రెఫ్యూజీస్ అండి. దీనిలో ఏం చేస్తారు 1951లో సైన్ అయింది. మీ అందరికీ తెలుసు. సో, చాలా సార్లు హిందూ అనాలిసిస్‌లో చెప్పుకున్నాం. దీనిలో ఏం చేశారు రెఫ్యూజీ అనేటటువంటి శరణార్థులు అనేటటువంటి పదానికి అర్థం చెప్పారు. దాంతో పాటు ఒక కంట్రీ రెఫ్యూజీస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అర్థమైందా? అంటే రెఫ్యూజీస్ ఎంటర్ అయితే వాళ్ళని చంపేయాలా? లేకపోతే వాళ్ళని కాల్చి పడేయాలా? బయట దేశం వాళ్ళు ఎవరైనా భారతదేశంలోకి ఇల్లీగల్‌గా ఎంటర్ అయితే సో, వాళ్ళని ఏం జేయాలి? ఒక కంట్రీ వాళ్ళని ఎలా హ్యాండిల్ జేయాలి? అనేటటువంటి దాన్ని జెనీవా కన్వెన్షన్ 1951లో చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇండియా ఈస్ నాట్ ఎ సిగ్నేటరీ గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈస్ నాట్ ఎ సిగ్నేటరీ ఆఫ్ దిస్ కన్వెన్షన్.
అర్థమైందనన్నా అదే మనకి రావడం అనేది జరిగింది. మనం ఒక్కసారి టకటక చెప్పేద్దాం ఏమేమి చెప్పుకున్నామో. ఫస్ట్ మన తాలూకా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో 8 మంది బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారు. ఈ 8 మంది ఏం చెప్పారు, మేము మాత్రమే రాలేదండి. చాలా మంది వచ్చాం. గుంపుగా వచ్చాం. దేశంలో ఉండేటటువంటి వివిధ ప్రాంతాల్లో అందరూ సెటిల్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో, బంగ్లాదేశ్ ఎందుకు మన తాలూకా ఇండియన్ రిఫ్యూజీ క్రైసిస్‌లో అంత ఇంపార్టెంట్ రోల్, అంత కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తుందని చెప్పాము. ఫస్ట్ మొదటిది 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడాం. సెకండ్‌ది ఏం చెప్పాం, పోరస్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో పోరస్ బార్డర్స్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. థర్డ్‌ది ఏం చెప్పాం, బంగ్లాదేశ్‌లో పేరుకుపోతున్నటువంటి పావర్టీ, పేదరికం ఏదైతే ఉంటుందో పేదరికం ఒక రీజన్. ఎందుకు ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పుకున్నాం. రిసోర్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది జరగదు. అండ్ దాంతో అది ఇండియాలో హ్యాండిల్ చేయడం కష్టం. దాంతో పాటు ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, మనం రిసోర్స్ మేనేజ్మెంట్‌తో పాటు టెర్రరిజం కూడా చెప్పుకున్నాం. టెర్రరిజం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా! మరి వే ఫార్వర్డ్ ఏం చెప్పుకున్నాం నాన్న? సో, రెఫ్యూజీ లా అనేది ఇండియాలో లేదు. ఒక రెఫ్యూజీ లా అనేది తీసుకురావడం ద్వారా ఇంకా బెటర్ బార్డర్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఈ రెఫ్యూజీ ఇన్‌ఫ్లోని ఆపొచ్చు. అర్థమైందా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ నాన్న. సో, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్‌లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండన్న. చైనీస్ ఆస్ట్రోనాట్స్ కంప్లీట్ ఫస్ట్ స్పేస్ వాక్ ఎట్ న్యూ స్టేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను నన్ను. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, చైనా ప్రెజెంట్ రెడ్ డినాసిటీ అంటాం బికాస్ ఆఫ్ ఇట్స్ కమ్యూనిస్ట్ నేచర్. ప్రెజెంట్ మీ అందరికీ తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో ఆ పార్టీ అనేది 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో, చైనా ముందు ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అన్ని డిస్కస్ చేసుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం. సో, చైనాని 3 ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. సో, మొదట మావో, మీ అందరికీ మావో తెలుసని అనుకుంటున్నాను. చాలా చాలా ఫేమస్ నేమ్ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అండ్ నెక్స్ట్ డెన్ షాపింగ్, ఈయన గురించి చాలా మందికి తెలియదు. అండ్ ఇప్పుడున్నటువంటి లీడర్ జిన్పింగ్ అండి. సో, వీళ్ళ ముగ్గురు మునగాళ్ళమ్మ. సో, చైనా యొక్క గ్రోత్, దాంతోపాటు చైనా యొక్క డెవలప్‌మెంట్, చైనా యొక్క ప్రెజెంట్ యాంబిషియస్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ మూడింటికి ఈ ముగ్గురు కారణం. ముందుగా మావో. సో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రెజెంట్ చైనీస్ స్టేట్ ఏదైతే ఉంటుందో, చైనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి. చైనా ఇంత పైనుంచి ఈగిల్ అయి పైనుంచి ఇంత చూస్తుంది, ఇంత ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటుంది. సో, ఈ కోరికలకి దాంతోపాటు ఈ ఆకాంక్షలకి బీజం వేసినటువంటి వ్యక్తి. దెన్ షాపింగ్, హి మేడ్ చైనా రిచ్. ఈయన చైనాని వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడం అనేది జరిగింది. సో, చైనాలో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి తీసుకురావడానికి గానీ, చైనా పీపుల్ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా వాడుకుంటూ చైనాని ప్రాస్పర్ చేయడానికి ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో, చైనా ఈజ్ రిచ్ నౌ. చైనా మిలిటరీ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చైనా సైంటిఫికల్లీ అడ్వాన్స్‌డ్‌గా ఉంది. సో, చైనాని వరల్డ్ సుపీరియర్ పవర్‌గా పెట్టాల్సినటువంటి పూర్తి బాధ్యతని ఎవరు తీసుకున్నారు అంటే, ప్రెజెంట్ అయినటువంటి జిన్‌పింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో, ఈయన తీసుకున్నారు. సో, మన మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీని ఎక్స్‌పాండ్ చేయడం అనేది జరుగుతుంది. సైంటిఫిక్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రీలో ఆయన తీసుకురావడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, లేకపోతే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా అంటారు. ఓబీఓఆర్ ఇనిషియేటివ్ అని చెప్పి కూడా అంటారు. దాన్ని కూడా ఈయన ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది జిన్‌పింగ్. సో, ఇంత బలమైనటువంటి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, సో, అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కూడా భయపెట్టేంత డెవలప్‌మెంట్‌ని సంపాదించుకుంటున్నటువంటి కంట్రీ ఏంటి ప్రెజెంట్ అంటే చైనా. సో, చైనా చూపెప్పుడు ఆకాశాన్నే చూస్తా ఉండడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు గూడా చైనా ఏం జేస్తుంది? రోదసి, అంతరిక్షం ఏదైతే ఉంటుందో, స్పేస్ ఏదైతే ఉంటుందో, స్పేస్ సెక్టార్‌లో గూడా తన తాలూకా ప్రభావం అనేది చూపించాలనుకుంటుంది. స్పేస్ సెక్టార్‌లో గూడా ఒక డామినెంట్ పవర్‌గా మన తాలూకా చైనా అనేది ఎదగాలనుకుంటుంది. అందుకే చైనా వాంట్స్ టు బిల్డ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్. చైనా అనేది ఏమనుకుంటుంది?
తన ఓన్ స్టేషన్ తను నిర్మించుకుందామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ఒక ఆర్టికల్ అనేది మనకు న్యూస్లోకి, దానికి రిలేటెడ్ ఆర్టికల్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందనమాట. సో ఏంటి ఆ న్యూస్లోకి వచ్చిందో చూడండి. చూడండి అన్న, చైనా నిర్మించబోయే చైనా యొక్క స్పేస్ స్టేషన్ తనకి ఏం పేరు పెట్టుకుంది, మనం చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పుకున్నాం, టియాంగాంగ్ అనేటటువంటి స్పేస్ స్టేషన్ నిర్మిస్తుంది. సో ఇది ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలనుకుంటుంది, బై ద ఎండ్ ఆఫ్ 2022, 2022 కల్లా తన ఓన్ స్పేస్ స్టేషన్ ని చైనా అనేది కంప్లీట్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ కంప్లీట్ అయితే దిస్ టియాంగాంగ్ ఈజ్ ఓన్లీ ద సెకండ్ స్పేస్ స్టేషన్ ఆఫ్టర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఇది సెకండ్ అవ్వబోతుంది. చైనా కంటూ ఒక స్పేస్ స్టేషన్ ఉండబోతుంది. అర్థమైందా? సో టియాంగాంగ్ అంటే ఏంటి, హెవెన్లీ స్పేస్ అని మీనింగ్ అమ్మ. హెవెన్లీ స్పేస్. అయితే ఈ టియాంగాంగ్ ఇదేదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి మెయిన్ మాడ్యూల్ అంటే పార్ట్, వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్ తియాన్హే అనేటటువంటి మాడ్యూల్ని రీసెంట్గా మన తాలూకు చైనా అనేది అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. సో ఈ తియాన్హేని క్యారీ చేసినటువంటి స్పేస్ షిప్ పేరు ఏం పేరు అంటే షెంజు 12. ఈ షెంజు 12 స్పేస్ షిప్ ఏదైతే ఉంటుందో ఈ తాలూకు తియాన్హే మాడ్యూల్ని తీసుకువెళ్ళడం అనేది జరిగింది. సో దాంతోపాటు మనకి ఇంపార్టెంట్ మన చైనీస్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నంలోకి వెళ్ళడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే, చైనీస్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే వెళ్ళారో ఈ స్పేస్ స్టేషన్ నిర్మించడానికి, దే కంప్లీటెడ్ దేర్ ఫస్ట్ స్పేస్ వాక్, వాళ్ళ తాలూకు ఓన్ స్పేస్ వాక్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చైనీస్ ఆస్ట్రోనాట్స్ సక్సెస్ఫుల్లీ పెర్ఫార్మ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ టాండమ్ స్పేస్ వాక్ అవుట్ సైడ్ ద న్యూ టియాంగాంగ్ స్టేషన్ ఇన్ ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. సో ఈ టియాంగాంగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాని బయట స్పేస్ వాక్ని వాళ్ళు కంప్లీట్ చేయడం అనేది జరిగిందంట. దీస్ ఆస్ట్రానమర్స్, ఇట్ ఈస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్, మైల్ స్టోన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ ఎవర్ చైనీస్ గురించి ఏ అడ్వాన్స్మెంట్ గురించి కానీ మీరు ఏదైనా న్యూస్లోకి వస్తే, ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్ విత్ దిస్ పర్టికులర్ థింగ్, ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ని టచ్ చేసి మీరు రాస్తే మీ ఆన్సర్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో రీడ్ ఎడిటోరియల్స్ అమ్మ. ఎడిటోరియల్స్ ప్రతిదీ చదివితే, ఇప్పుడు నేను చెప్పింది కూడా ఎడిటోరియల్స్ నుంచి తీసుకొని, ఎడిటోరియల్ చదువుతాను కాబట్టి నేను ఎడిటోరియల్ తీసుకొని బెటర్గా అనలైజ్ చేయగలుగుతాను. అర్థమైందా? సో ఎడిటోరియల్స్ చదివితే మీకు అనాలిసిస్ పార్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. 4 years ఆన్ డిలే డిరైల్స్ రైల్వే సీసీటీవీ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అన్న. ఏం లేదు నాన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం 2017 ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరగడం అనేది జరిగింది. అంటే ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఎవరెవరు సైన్ చేశారు? ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ రైల్వేస్, అండ్ దాంతోపాటు రైల్టెల్ ఏదైతే ఉంటుందో రైల్టెల్. ఎవరండి? రైల్టెల్ ఏదైతే ఉంటుందో రైల్టెల్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండి, పిఎస్యు అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఓకేనా? ఇద్దరు కలిపి ఒక ఇది సైన్ చేయడం అనేది జరిగింది. ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఎందుకంటే అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది అంటే, మొత్తం ఆల్ అక్రాస్ ఇండియా 983 983 రైల్వే స్టేషన్స్లో సీసీటీవీ కెమెరాస్ ఏవైతే ఉంటాయి, సీసీటీవీ సర్వైలెన్స్ ఏదైతే ఉంటుందో సర్వైలెన్స్ కెమెరాలని ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం అనేది జరిగింది. దీనికి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 500 కోట్ల రూపాయలు. 5, ఓకేనా, 500 crore రూపీస్. సో అయితే ఈ ప్రాజెక్ట్, ఈ అగ్రిమెంట్ సైన్ చేసి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదంట. ప్రాజెక్ట్ అనేది డిలే అవుతూ రావడం అనేది జరిగిందంట. ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీసెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం తెలిసింది అంటే,
టెండరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, దిస్ టెండరింగ్ ప్రాసెస్లో చాలా చాలా ఇరెగ్యులారిటీస్ ఉండడం అనేది జరిగిందంట. ఈ టెండరింగ్ ప్రాసెస్లో చాలా చాలా ఇరెగ్యులారిటీస్ అంటే అవకతవకలు అంటాం కదా, అవి జరగడం అనేది జరుగుతున్నాయి. అందుకే ఈ తాలూకా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ అనేది మూలన పడిపోయింది అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ తాలూకా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ 500 క్రోర్ ప్రాజెక్ట్ ఇది దేని నుంచి ఎన్విజేజ్ చేస్తారు అంటే నిర్భయ ఫండ్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు అప్పుడు చెప్పారు. అంటే నిర్భయ ఫండ్ మన తాలూకా ఉమెన్ యొక్క సేఫ్టీకి సెక్యూరిటీకి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి ఏదైతే ఫండ్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందో ఈ నిర్భయ ఫండ్ నుంచి 500 కోట్ల రూపాయలు తీసి ఈ ప్రాజెక్ట్ అనేది చేపడదామని చెప్పి అనుకున్నాను. కానీ ఈ ప్రాజెక్ట్ బికాజ్ ఇరెగ్యులారిటీస్ ఇన్ టెండరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల డిలే అవుతూ రావడం అనేది జరిగింది. అది మనకి ఇన్వెస్టిగేషన్లో తేలడం అనేది జరిగింది. అర్థమైందా? ఇంతకీ నిర్భయ ఫండ్ ఏంటి? ఇట్ వాజ్ క్రియేటెడ్ బై యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద బ్రుటల్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఎ 23-year-old ఉమెన్ ఇన్ ఢిల్లీ ఇన్ 2012. 2012లో 23 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపడం అనేది జరిగింది. దానికి ఒక కోడ్ నేమ్గా నిర్భయ అని పెట్టారు, మీ అందరికీ తెలుసని అనుకుంటాను. సో ఆ గ్యాంగ్ రేప్ తర్వాత ఈ ఫండ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఏ ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ ఫండ్ మెంట్ ఫర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. ఈ ఫండ్ అనేది ఎందుకండి ఉమెన్ యొక్క సేఫ్టీ అండ్ ఉమెన్ యొక్క సెక్యూరిటీ కోసం ఏవైతే ప్రాజెక్ట్స్ అనేవి చేపడతారో దానికి ఫండ్ చేయడానికి ఈ తాలూకా నిర్భయ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాని నుంచి ఎన్విజేజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది డిలే అయిందని చెప్పి మనకి ఈరోజు న్యూస్లోకి వచ్చింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైల్టెల్ చెప్పాను కదా, ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యు. అర్థమైందా? అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్స్ అన్ని అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి అమ్మా. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మనం నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? రైట్. మళ్ళీ నెక్స్ట్ హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.